హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే ఒక మంచి దోశ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. 1-2తో అయితే అస్సలాగరు, అంత బాగుంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే దోశని ఎలా చేయాలో ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2.5 గ్లాసుల రేషన్ రైస్ తీసుకోవాలండి. రేషన్ రైస్తో అయితే మనకు దోశలు చాలా చక్కగా వస్తాయండి. రేషన్ రైస్తో అయితే, లేదంటే మీరు దోశ రైస్ అయినా తీసుకోవచ్చు. 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలండి. 2.5 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపగుళ్ళు, పావు గ్లాసు మసూర్ దాల్ తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. అప్పుడే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పావు గ్లాస్ ఏమో పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 4-5 సార్లు వాష్ చేసుకోవాలండి. రేషన్ రైస్లో మనకు డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాష్ చేసుకోవాలి, ఎక్కువ సార్లు. ఇలా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు బియ్యం కూడా బాగా నానేయండి. ఇప్పుడు వాటర్ని వంపేసి మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అనేవి అంత చక్కగా వస్తాయండి. మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని స్పూన్తో కాకుండా ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలైనా ఇడ్లీలైనా చాలా బాగా వస్తాయండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కనీసం 8 గంటలు పిండిని పులియడానికి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా పులిసి దోశలైనా ఇడ్లీలైనా వడలైనా చాలా బాగా వస్తాయండి. పిండిని ఇలా బాగా ఒకటే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన అవసరాన్ని బట్టి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 రోజుల వరకు దోశలు వేసుకోవచ్చండి. ఇలా పిండి వేరొక బౌల్లో తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ హోటల్ స్టైల్లో మీకు అదే కలర్ టెక్స్చర్ దోశ రావాలంటే మీరు దీంట్లో 1 టీ స్పూన్ దాకా షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పిండిని కన్సిస్టెన్సీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో వాటర్ చిలకరించి ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు కావాలంటే మరోవైపు కాల్చుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ చేసుకొని అయినా తీసుకోవచ్చండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని దోశను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోంచి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో వాటర్ వేసి తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. అలా అయితే మనకు దోశలు చాలా చక్కగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని 1 by 1 దోశలు వేసుకోవాలండి.
ఇక్కడ నేను దోసలు వేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే ఈ దోస మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. అంత బాగుంటాయి. రుచి చూస్తే 1, 2తో అయితే అస్సలాగరు. అంత బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుందండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగా వచ్చినాయండి. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లో లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకుని ఇలా చక్కగా తినేయచ్చండి. రుచి సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.